వెల్కమ్ టు నెతంజ రెసిడెన్షియల్ డిజిటల్ క్లాస్ రూమ్. ఈరోజు మనం 7th క్లాస్ తెలుగు మీడియం సోషల్ సబ్జెక్టు సాహిత్య శాస్త్రంలో మహాసముద్రాల చేపలు పట్టడం అనేటటువంటి పాఠ్యాంశంలో వలలు, వ్యవసాయ పశుపోషణ, లవణీయత, సామాజిక జీవనాన్ని గురించి మనం నేర్చుకుందాం. సాధారణంగా సముద్రానికి వ్యాఖ్యలు వెళ్ళేటటువంటి మత్స్యకారులకి ఉండాలంటే వలలు ఉండాలి. మరి బోట్ల మీద పెద్ద పెద్ద వలలు మరి వాళ్ళు తీసుకెళ్ళమని తెలుస్తుంది. ఇంటికి చేరిన అప్పటిపట్ల మర్యాద భోజనం ముగించుకొని చిరిగిన వలను తీసుకుని తుఫాన్ షెల్టర్కు వెళ్ళి మరమ్మతు చేయడం ప్రారంభించారు. ఎందుకంటే సముద్రంలో వ్యాఖ్యలు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఒకసారి డ్యామేజ్ కాకపోతుంటే నష్టం చిరిగిపోవడం వల్ల అలాంటివి ఏం చేయాలంటే మరి ఆ వలలో తీసుకెళ్ళి తుఫాన్ షెల్టర్ అక్కడికి వాళ్ళ ప్రదేశంతో ఖాళీగా ఉంటుంది కదా, అక్కడ చక్కగా పనులు చేసుకోవచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళాడు మరమ్మతు. పావనపాడు గ్రామంలో అనేక ప్రాంతాలకు సరదాగా జరిగే కార్యక్రమం. సాధారణంగా ఇక్కడ ఏముంటుందంటే టూల్ కిట్ ఉంటుంది. ఆ టూల్ కిట్లో ఏముంటాయంటే నూలు కర్రలు, నూలు కంటే కర్ర బట్టి ఇవన్నీ దాంట్లో ఉండడం అనేది జరుగుతుంది. దగ్గర ప్రతి మత్స్యకారుల దగ్గర చూడడం జరుగుతుంది. పొరలను బట్టి కన్ను, రింగ్స్లను బట్టి వలలు అనేక రకాలు. అంటే ఆ వల దానికి నాణ్యత ఎన్ని ఉంటాయంటే దానికి పొరలు, రింగ్స్ ఉంటాయి. దాన్ని బట్టి దానికి వల అయిపోతుందని ఇటీవల కొత్తగా వచ్చిన రింగ్ వలలు చేపల వేటకు మత్స్యకారులు ఎక్కువ ఎదురుస్తున్నారు. అంటే మరి ఆ వేట వాడేటప్పుడు కొత్తగా వచ్చే నాణ్యత ఎక్కువ ఉంటాయి, మోడల్ సాంకేతికంగా బాగుంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా వాడతారు. వాటి మూలంగా గ్రామంలో వలసలు తగ్గాయి. ఎందుకంటే గ్రామంలో మన పనులు లేకపోతే వేరే చోటుకెళ్ళి వారు పని చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే చేపలు కట్టుకుంటున్నారో, చేపలు ఎక్కువగా పడుతున్నాయో వాటిని నమ్ముకుని దాని వచ్చేటటువంటి ఆర్థిక డబ్బులు వల్ల వారి కుటుంబాల పోషణ బాగుంటుంది. కాబట్టి వలసలు కాకుండా అక్కడ గ్రామం నుండి చేపల వేటాడుకుంటూ దాని ద్వారా వచ్చిన బ్రతుకుతున్నారు. అంతేకాకుండా వీళ్ళు వాటి వల్ల గ్రామం వలస తగ్గాయి. గతంలో నూలుతో తయారు వలలుండి ప్రస్తుతం స్థానంలో ప్లాస్టిక్, నైలాన్, ఇతర సింథటిక్ దారాలతో తయారైన వలలు వచ్చింది. నూలు వలకు బదులుగా ప్లాస్టిక్, నైలాన్, మరియు ఇతర సింథటిక్ ప్లాస్టిక్, నైలాన్, సింథటిక్ అనేటువంటి నూలుకు బదులుగా ఈ వలలు రావడం జరిగింది. దాంతో తయారు చేసిన వలలు ఎక్కువ. వలలు 2 రకాల బట్టి తూకాన్ని కొంటారు. తూకాన్ని వల కిలో 250 నుంచి 300 రూపాయలు ఉంటుంది. ఒక వల కొనాలంటే ఒక కేజీ వల కొనుక్కోవడానికి 250 నుంచి 300 రూపాయల వరకు కలుగుతుంది. బరువు 500 కిలోలు ఉంటుంది. ఈ ప్రాంతపు మత్స్యకారులు ఒక ఒడిశాలో బరంపూర్ నుండి వలలు కొనుగోలు చేస్తారు. ఈ యొక్క బావనపాడు గ్రామంలో మరి ఉన్నటువంటి వీరు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఈ యొక్క బరంపూర్ ఒడిశాలో బరంపూర్ దగ్గరగా వెళ్ళి అక్కడ వలలు కొనుక్కోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత వ్యవసాయ పశుపోషణ. ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా ఇంపార్టెంట్. వ్యవసాయం లేకపోతే ఆహారం ఉత్పత్తిగా ఉంటుంది. మరి గుడ్లు, వీడియో ఉత్పత్తి, పశుపోషణ అనేది వ్యవసాయం తర్వాత పశుపోషణ అనేది రావడానికి మేకలు, పాడి ఇలాంటి కూడా పశుపోషణలోకి వస్తాయి. బాలుపూడి గ్రామంలో చేపలు పట్టడం మాత్రమే కాదు, వీరు వ్యవసాయం చేసి పంటలు పండించడం, పశువులు, పక్షులు పెంపకం వంటి పనులు కూడా చేస్తుంటారు. వీరు బాలుపూడి మత్స్యకారులతో మంచి చేపల వేట పనిగా ఆయా గ్రామీణ పొలాలను పండిస్తుంటారు, వ్యవసాయం చేస్తారు, పశువులు పెంచుకుంటుంటారు, పక్షులు కూడా పెంచుతుంటారు. ఈ గ్రామంలో నేలలో ప్రధానంగా బంకమను, విసుగుతో కూడా ఒడ్డు కట్టుకోవాలి. వీళ్ళు సముద్రంలో దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒడ్డుకోసారి వస్తుంటుంది కాబట్టి ఇవి బంకమను, ఒడ్డు మట్టి భూమితో ఉంటుంది. మరి ముఖ్యమైన పంట ఏంటంటే కొద్ది ఎకరాల భూమికి మాత్రం సాగునీటి సదుపాయం ఉంటుంది. అయితే మంచినీరు మాత్రం సాగునీటి కొద్దిగా ఉండడం జరుగుతుంది. ఇది వంశధార నదీ కాలం చివరి వైపు బావనపాడు గ్రామం. ఈ
అంటే వంశధార నది అనేది దానికి చివరన బావనపాడు గ్రామం ఉందన్నమాట. ఈ గ్రామం సమీపంలో బలుపాడు గ్రామకు సాగునీటి అవసరాలు తీరక మాత్రమే తీరానికి మాత్రమే బావనపాడు గ్రామంకు నీరు వస్తుంది. దీని సమీపంలో ఉన్నట్టు బల్లిపాడు గ్రామం ఉంది. ఆ గ్రామంలో వ్యవసాయం సాగునీరు అన్ని సదుపాయాలు తీరిపోగా ఆ గ్రామం వారికి సరిపోయిన తర్వాత మాత్రమే వీరికి నీటి సదుపాయాలు వ్యవసాయం జరుగుతుంది. అందుకని బావనపాడులో ఎక్కువగా వ్యవసాయం ఆధారిత వర్షాధారాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ వ్యవసాయం వర్షాధారం మీద ఆధారపడుతుంది. ఈ గ్రామంలో భూస్వాములు లేరు. బావనపాడు గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారులు సన్నకారు రైతులు. వీళ్ళు సాధారణంగా ఏముంటుందంటే సన్నకారు రైతులు వారు వాణిజ్య పంటలు పండించారు. వీరు ఎక్కువగా ఈ యొక్క మరి వ్యవసాయం పశుపోషణ. ఈ గ్రామంలో నేలలు ప్రధానంగా బంకమన్ను అలాగే ఇసుకతో కూడిన ఒండ్రుమట్టితో కూడి ఉంటాయి కాబట్టి ఇక్కడ వరి ముఖ్యమైన పంట. కొద్దిపాటి ఎకరాలకు మాత్రం భూమికి సాగు చేసే నీరు సదుపాయం ఉంది. ఇది ప్రధాన వంశధార నది కాలువ చివరి వైపు బావనపాడు గ్రామం కాబట్టి గ్రామానికి సమీపంలో బలిపాడు గ్రామం దాని నుంచి వెళ్ళి తీసుకురావడం జరుగుతుంది. అంటే మంచినీరు కాకుండా కొంచెం వాళ్ళ సదుపాయం అంటే వ్యవసాయం చేసుకున్న సాగునీటికి మిగిలిన నీరు వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామంలో భూస్వాములు లేరు. బావనపాడు గ్రామంలో ఎక్కువ మంది వ్యవసాయదారులు సన్నకారు రైతులు ఎక్కువ భూములు వారు ఎవరు లేరు. వారు వాణిజ్య పంటలు పండించారు కానీ కొంతమంది ఆవులు గేదెలు మొదలైన పండించుకుంటుంటారు. ఈ గ్రామంలో 2 కోళ్ల ఫారాలు ఉన్నాయి. అవి బాగానే లాభాలతో నడుస్తున్నాయి. వీళ్ళకి ఆహారం కోసం ఎక్కువగా మరి చౌక దుకాణం అలాగే బజార్లో కూడా కొనుక్కోవడం జరుగుతుంది. ఇక అవినీతి త్రాగే మంచిది. ఈ గ్రామంలో అవినీతి సమస్య ఉంది. ఎందుకంటే సముద్ర తీరంలో ఉంది కాబట్టి వేసవికాలంలో బావులు నీరు అట్టడుగుతుంది. ఈ బావులు మళ్ళీ వెళ్ళడానికి చాలా సమయం సుమారు 1 గంట సేపు కూడా నీళ్ళు మాత్రమే లభిస్తాయి. మంచినీళ్ళు కొట్టు కోసం వచ్చేసి వీళ్ళు ఒకసారి 2 గంటల సేపు వేచి చూడవలసి ఉంటుంది. ఎక్కువ సేవల పట్టి మంచినీటి కోసం వీళ్ళు చాలా సేపు వేచి చూడవలసి ఉంటుంది. ప్రభుత్వ గ్రామానికి రక్షిత మంచినీరు పథకం మంజూరు చేసింది. ఈ పథకానికి సమీపంలోని మరి గ్రామమైన సూర్యమణిపురం నుండి పైపు ద్వారా ఈ గ్రామానికి మంచినీరు అందిస్తారు. అయితే కొంతకాలం ఇది బాగా పనిచేయడం కానీ రావడం ఏంటంటే ఆ ట్యాంక్ మరి అపరిశుభ్రంగా ఉండడం, తరచూ మోటార్ ప్రాబ్లం రావడం, ఇవి మార్పులు అటు మరమ్మతులు చేయడానికి మరి చాలా కష్టంగా ఉండడంతో కొంతకాలం మరి ఆగినంతే ఆ మొదటి సంఘాలు నిర్వహించాయి. తర్వాత ఇప్పుడు అది కూడా ఆగిపోయింది. ఇక సామాజిక జీవనం. ఈ బావనపాడు గ్రామంలో ఎక్కువ మంది గంగమ్మను గౌరీని శివుని పూజించడం జరుగుతుంది. వీరు ఏం చేస్తారంటే వీరు పడవలకు వాళ్ళకు పూజిస్తుంటారు. ఎందుకంటే మళ్ళీ వారికి ఆ జీవనాధారాలు కాబట్టి దాని మీద మేరకెళ్ళి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వీరు ప్రధానమైన పండుగ ఏంటంటే వీరి గౌరీ పూజ. వీరు ప్రధానమైన పండుగ గౌరీ పూజ అన్నమాట. వీరి గ్రామ సాధారణ వీళ్ళందరూ ఏం చేస్తారంటే గ్రామ ప్రజలందరూ మరి అందరూ కలిపి డబ్బులు పూజ చేసుకుంటారు. దాన్ని సాధారణ ఇది అంటారు. అందులో నుంచి మరి అమౌంట్ తీసి ఈ పండుగకి ఖర్చు చేయడం జరుగుతుంది. అప్పలకొండలో చాలా మంది పచ్చబొట్టు వేయించుకుంటారు. పచ్చబొట్టు అనేది ఇక్కడ మరి సర్వసాధారణం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పచ్చబొట్టు వేయించుకోవడం జరుగుతుంది. ఈ గ్రామంలో బహిరంగ వేదిక ఉంది. ఈ బహిరంగ వేదిక మీద ఏం చేసే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చే ఉల్లాసాన్ని ఇచ్చేటట్టుగా మనసు సంతోషాన్ని ఇచ్చేటటువంటి నాటకాలు, బుర్రకథలు, హరికథలు, రికార్డ్ డ్యాన్సులు అలాంటివి వేస్తూ ఉంటారు. ఈ కార్యక్రమం నిర్మించే వాటి ఏమంటారంటే పిల్లాస్ పిలుస్తారు పెద్దన్నమాట. అయితే ఈ కుల పెద్ద నిర్వహిస్తారు. కుల పెద్ద అన్నమాట. వీరు ప్రజల ఆచార వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. బట్టలు ఏ విధంగా తీసుకోవాలి, వాళ్ళు ఏం తినాలి, మరి ఏ విధంగా మర్యాదలు తెచ్చుకోవాలి, ఏ విధంగా మరి పెళ్ళిళ్ళు చేసుకోవాలి అనే విషయాలు కూడా నిర్వహిస్తారు. వీరి వివాదాలను పరిష్కరిస్తారు. తగులేని వస్తే వీళ్ళు పరిష్కరిస్తారు. ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి జుర్మానా విధిస్తారు. ఈ జుర్మానా ఏం చేస్తారు? వసూలు చేసి ఆ ధనాన్ని గ్రామ సాధారణకి జమ చేస్తారు. ఈ విధంగా మరి బావనపాడు అదే సముద్రం చేపలు పట్టడం, మహాసముద్రాలు చేపలు పట్టడానికి పట్టాల్సి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. ఎందుకంటే మహాసముద్రాలు ఎక్కడ సముద్ర తీరం గ్రామాల సముద్ర తీరాలు ఉంటాయి. మత్స్యకారులు చేపలు ఎక్కువగా దొరికితే సముద్రం మీద ఆధారపడి మాత్రమే నివసిస్తారు. చేపలు కొనేవాళ్ళు, చేపలు పెట్టేవాళ్ళు. అలాగే అక్కడ వ్యవసాయం అనేది ఉండదు.
కాబట్టి ఎక్కువగా మరి ప్రమాదాలు రాకుండా వాళ్ళు గంగమ్మని ఎక్కువ పూజిస్తారు. మరి అక్కడ గంగమ్మను గౌరీని శివుడు పూజిస్తారు. ఆచార్య వ్యవహారాలు జరుగుతుంది. మరి వరంలో చేపలు పట్టేటప్పుడు వరం కావాలని వరంలో పూలు పెట్టుకుంటుంది. అందులో నూరు కర్రలు నూరు కంటే కర్రలు ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయ పశుపోషణ కొంచెం ఉంది. వ్యవసాయం తక్కువగా ఉండడం జరుగుతుంది. పశుపోషణ కేంద్రాలు కూడా ఉండడం జరుగుతుంది. లవణీయత సముద్రం కాబట్టి లవణీయత ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అంతేకాదు మంచినీటి సమస్య బాగుపడిన మంచినీటి సమస్య ఉంది. ఈ సమస్య సూర్యపూర్వకంలో గణపూర్ నుంచి వీళ్ళు వాళ్ళని తెచ్చుకోవడం జరుగుతుంది. సామాజిక జీవనం అందరూ ఉమ్మడిగా ఉంటారు. అందరూ ఉమ్మడిగా రాసుకుంటారు. ఉమ్మడిగానే ఖర్చు చేయడం జరుగుతుంది. ఆచార్య వ్యవహారాలన్నీ కూడా ఉల్లాసంలో నిర్ణయించడం జరుగుతుంది. వాళ్ళు ఊరుగా వేదిక ఉంటుంది. ఆ వేదిక పైన వారికి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వరకథ అదే కదా అలాగే జ్ఞాపకం రికార్డ్ వేయించుకుంటూ ఉంటారు, వేస్తూ ఉంటారు. వాళ్ళు ఆనందంగా ఆనందిస్తారు.